ఈరోజు ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం బాబ్జీ గారు మీకు చెప్పారు. ఇది కేవలం సీఎం రమేష్ గారు, ఎంపీ గారు, నేను మండలాల వారీగా మీకు మాకు చేసిన సహాయానికి కృతజ్ఞత చెప్పే కార్యక్రమం. ఎందుకంటే 3 పార్టీలు కూడా మీరే అభ్యర్థుల్లాగా మా విజయాన్ని కాంక్షిస్తూ మీరే అభ్యర్థుల్లాగా మీరు పడిన ఎండాకాలం ఎలక్షన్లో మీరు పడిన తపన, మీరు పడిన కష్టం, మా మీద మీరు చూపించిన ప్రేమాభిమానాలకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ మా ఇద్దరికి ఇచ్చిన మెజార్టీ మామూలు మెజార్టీ కాదు. నిశ్శబ్దంగా ఉన్నాడమ్మా, మామూలు మెజార్టీ కాదు. పూర్వజన్మ సుకృతం అనుకుంటాను నేనైతే. పెందుర్తి సీట్ అడిగినప్పుడు కొంత పోటీ ఇక్కడ ఇబ్బందులు వచ్చినప్పుడు నన్ను పార్టీ పిలిచి మళ్ళీ అడిగింది, ఎందుకు పెందుర్తే, నువ్వు ఇంకా ఏరే చోట అయినా గెలవగలవని సర్వేలు చెప్తా ఉన్నాయి, వెళ్ళొచ్చు కదా అని చెప్పి. నేను అప్పుడు ఒకటే మాట చెప్పా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, అయ్యా ఏరే చోట అయితే గెలుస్తానేమో కానీ పెందుర్తి అయితే నేను ఎంపీ గారికి కూడా 50,000 పైసలకు మెజార్టీ ఇస్తాను, నేను గెలవటం కాదు ఇంకొక వ్యక్తిని గెలిపించే అంత మెజార్టీ ఇస్తాను అని చెప్పినప్పుడు ఏంటి అంత నమ్మకంగా చెప్తున్నావు అన్నాడు. పెందుర్తి ప్రజల పట్ల నాకున్న నమ్మకం అది అని చెప్పి నేను ఆ రోజు చెప్పాను. నా నమ్మకాన్ని మించి విజయాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా జన్మతా రుణపడి ఉంటానని చెప్పి నేను మాటిస్తా ఉన్నాను. ఈ గెలుపులో అన్ని రకాలుగా కూడాను, మరి వేదిక మీద చెప్పేది కాదు కాబట్టి అన్ని రకాలుగా అంటున్నాను, అన్ని రకాలుగా కూడా మా 7గురికి ఆయన సహాయ సహకారాలు అందాయన్న విషయాన్ని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. ఈరోజు మేము ఇక్కడ ఆయన అభ్యర్థిగా రావటం వల్ల 7గురు కూడా పండగ చేసుకున్నాం అన్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన అన్ని రకాలుగా కూడా మమ్మల్ని ప్రోత్సహించి, ఎవరికన్నా ఏదన్నా విభేదాలు ఉంటే ఆయనకి సంబంధం లేకపోయినా కూడా అర్ధరాత్రులు ప్రచారం అయిన తర్వాత పిలిపించి మా అందరినీ కూర్చోబెట్టి స్టేయింగ్ తీసుకుని ఒకసారి కాకపోతే 4 సార్లు కూర్చోబెట్టి, మరి బండారు గారికి న్యాయం జరిగే వరకు 6 సార్లు 7 సార్లు ఇంటికి వెళ్ళి నా దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి అందరికీ న్యాయం చేసి అన్ని రకాలుగా కూడా మాకు సహాయ సహకారాలు అందించిన రమేష్ గారికి ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మన ఎంపీ గారికి, మరి బాబ్జీ గారు ఇన్ఛార్జ్ అయిన తర్వాత తెలుగుదేశాన్ని అంతా ఒక తాటి మీదగా తెచ్చి వాళ్ళందరితో మాట్లాడి, ఇంటర్నల్గా ఎవరన్నా అలుగుంటే వాళ్ళకు ఫోన్ల ద్వారా మాట్లాడి నాతో మీటింగ్లకు వచ్చి, ఆయన రాలేని సందర్భాల్లో వాళ్ళ అబ్బాయి వంశీని పంపించి వారి పూర్తి సహాయ సహకారం అందరికీ బాబ్జీ గారికి కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి వేదిక ముందున్న నాయకులందరూ, మరి మాధవ్ గారు మన పెందుర్తికి ఇన్ఛార్జిగా చేశారు. నేను చాలాసార్లు ఆవేశంగా ఆయన చెప్తున్నప్పుడు పెద్ద నోరు చేసుకున్నా కూడా అన్నా సరే ప్రజల్లో ఉన్నాడు, ఇది కోపం కాదు ఆయన ప్రజలే అని చెప్పి అర్థం చేసుకున్న అన్నకు కూడా ఎప్పుడైనా మీ మనసు నొప్పించుంటే క్షమించాలన్నా అని చెప్పి మీ సహాయ సహకారాలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వేదిక మీద పేర్లు చెప్తే గంట టైం పడుతుంది. ఈ ముందు కూర్చున్న పెద్దలందరూ కూడా, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మీరు చూపించిన సహకారానికి, మీ ప్రాంతాల్లో మండలాల్లో కానీ పంచాయతీల్లో కానీ వార్డుల్లో కానీ మీరు చూపించిన అభిమానానికి జన్మతా మీకు రుణపడి ఉంటాను. అది చెప్పడం కోసమే ఈరోజు ఈ మీటింగ్. మరి ఇక్కడతో మీ బాధ్యత అయిపోయింది. అన్న ఎంపీ గారి బాధ్యత, నా బాధ్యత స్టార్ట్ అయింది అన్న విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తూ, అన్న మిగతా చోట చాలా చోట్ల ఎంపీలు ఉత్సవ విగ్రహాల్లాగా ఉంటారు. మీరు అభ్యర్థిగా నిలబడ్డప్పుడే అన్నీ మీరే మమ్మల్ని నడిపించారు. పారిశ్రామిక ప్రాంతమైన మా ప్రాంతానికి ఎమ్మెల్యేతో ఎంత అవసరం ఉంటుందో ఎంపీతో కూడా ఈ ప్రాంతానికి అంతే అవసరం ఉంటుందన్నా. ఢిల్లీ నుంచి మాకు ఏది కావాలన్నా మీరు మాకు మిగతా 6 నియోజకవర్గాల కన్నా మాకు ఎక్కువ సహకారాన్ని మీరు ఇవ్వాలి అని చెప్పి నేను కోరటం కాదు, మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే 7 నియోజకవర్గాల్లో మీకు ఎక్కువ మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గం పెందుర్తి అని కూడా గుర్తు చేస్తూ, మా సహకారంతో పాటు డిమాండ్ చేస్తున్న దేనికంటే 10 కాలాల పాటు
ఫలానా టైంలో ఈ 5 సంవత్సరాల పీరియడ్లో సీఎం రమేష్ గారు ఎంపీగా ఉన్న టైంలో ఈ ప్రాంతం దినాభివృద్ధి చెందింది అని చెప్పి చరిత్రలో మీకు ఆ పుస్తకంలో కొన్ని పేజీలు ఉండాలన్నా మీరు అలా మాకు